అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే వెల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలండి ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. దగ్గు కానీ జలుబు కానీ మనకి అస్సలు ఒంట్లో బాగాలేనప్పుడు జ్వరం వస్తుంది కదండి, శీతాకాలం మనకి అసలు ఏమీ కర్రీస్ తినబుద్ధి కానప్పుడు వేడివేడి అన్నంలో ఒక ముద్ద పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ మనకి పొడి కూడా ఎల్లిపాయ కారం పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ ఆయిల్ కాకుండా ఒక చిన్న స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎల్లిపాయ కారం కదండి, ఆయిల్ అయితే అసలు ఉండకూడదు, కానీ లైట్గా వేసుకుంటున్నాను నేను ఇవి వేపుకోవటానికి. కరివేపాకు ఇలా అయితే మనకి వచ్చేసిందండి. కరివేపాకు అయితే మనకి ఫ్రై అయిపోయిందండి. చాలా నిదానంగా వస్తుందండి మనకి పొయ్యి మీద అయితే కూడా. అయితే పల్లీలండి, ఇవి మనకి గ్యాస్ మీద కంటే పొయ్యి మీదే అండి, మనకి లోన్ నుంచి కూడా మంచిగా వేగుతాయండి. చాలా నిదానంగా వేగుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. మనకి పొడి కూడా చాలా చక్కగా వస్తుందండి మనకి. పల్లీలు అయితే ఫ్రై కూడా అయిపోయాయండి మనకి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా వేయించుకుంటున్నాను నేనైతే. కొంచెం అయితే జీలకర్ర కూడా వేయించుకుంటున్నాను నేనైతే. ఎండుమిరపకాయలలో వేసేసి వేయించుకుంటున్నాను. ఇలా అయితే మనకైతే మొత్తం ఫ్రై అయిపోయాయండి మనకి. అన్నీ ఇలాగైతే సపరేట్గా అయితే ఇలా వేయించుకున్నానండి. నేనైతే మిక్సీ జార్లో అయితే పట్టుకోవట్లేదు, రోట్లో దంచుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మిక్సీ జార్లో అయితే పట్టుకోవచ్చండి. చూసారు కదండి అన్నీ ఇలా ఎలా మనకి వేగిపోయాయో చక్కగా మొత్తం కూడా. నేనైతే గల్లుప్పు అయితే వాడట్లేదండి, మన మామూలు సాల్ట్ వేసుకుంటున్నాను. గల్లుప్పు వేస్తే చాలా ఇంకా బాగుంటుందండి మనకి. జలుబు చేసినప్పుడు కానీ దగ్గు వచ్చినప్పుడు, మనకి జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు అండి, కొంచెం ఒంట్లో బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఇలా కొంచెం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. మనకి దోశలలోకి కానీ ఇడ్లీలలోకి కానీ వేరే స్నాక్స్ ఏమైనా చేసుకున్నా చాలా బాగుంటుందండి ఇది. చూసారు కదండి మనకి ఎలా ముద్ద అయిపోయిందో. మనకైతే కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ముద్దాలుగా ఉంది, ప్లస్ మనకి పొడి పొడిగా కూడా ఉందండి. అయినా కారపొడి కట్టాలంటే ఓపిక కూడా ఉండాలండి మనకి. చాలా టైం అయితే పడుతుందండి. ఇలా డబ్బాలో పెట్టుకోవడమేనండి మనం ఇలా.